ఆయనతో ఉన్న ప్రతి క్షణం నాకు ఆ ఫీల్ కలుగుతూనే ఉంటుంది. నీతో ఉన్నంతసేపు నీకు కలుగుతుందే, నీతో లేనప్పుడు అదే ప్రేమ ఇంకెవరికైనా కూడా కలుగుతుందేమో. బామ్ము, నీకేమైనా పిచ్చా? నీ మనవని నువ్వే అనుమానిస్తావా? మనవడేనే ప్రియా, కాని వాడు మగాడే కదా. మగాడెప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. ఆడదు మగాడిని అదుపులో పెట్టుకోకపోతే జీవితం సరైన దారిలో నడవదే. నీ ప్రేమే నీకు అడ్డుకట్ట అవుతుంది, నీ నమ్మకమే నీకు ముళ్ళబాట అవుతుందే. అర్థం చేసుకో. నేను చెప్పేది వినకపోతే నీకే నష్టం. బామ్మ, ఆపుతావా ఇంకా? ఇంటికి పెద్దదానివి, ఇలాగైనా మాట్లాడేది? నీ మంచి కోసమే చెప్తున్నానే. ఇది మంచా? మంచ చెప్పు. భర్తని అనుమానించటం, నిలదీయటం, దీని నీ భాషలో మంచి చెప్పడం అంటారా? అత్తయ్య అంటే నీ మనవడికి సొంత తల్లి కాదు, అనుమానించింది, అవమానించింది. నువ్వు సొంత బామ్మవే కదా, ఇలా అనుమానించడం కరెక్టా? నీ మొగుడు నిజం దాయడం కరెక్టా? ఆయనకది కరెక్ట్ అనిపించుండొచ్చు, రేపో మాపో ఆయన చెప్తారు. అలా ఎందుకు ఆలోచించడం లేదు నువ్వు? కీడెంచి మేలంచమంటారు కాబట్టి. బామ్మా, ప్లీజ్ దయచేసి నన్ను వదిలే. నా భర్త నా మేలే కోరుతాడు, ఇంతకన్నా మించి నేనేం చెప్పదలుచుకోలేదు. నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. ఏడు నాకేంటి. నిన్న మీ అబ్బాయి కూడా అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. అతన్ని అడగడం లేదేంటి మరి? ఎక్కడికి వెళ్ళావు అని అన్నయ్య ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు. నేనే సాక్ష్యం. నువ్వు మౌనంగా ఉంటే నీ జీవితమే శూన్యం అవుతుంది. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? తప్పు. నా భర్తని నేను అనుమానించకూడదు. ప్రియా ఏమైంది? ఏం లేదు శ్రీవారు, పీడకల. అర్థమైంది. నువ్వు నా గురించి బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా. ఏంటి ఇంకా నా మీద ఏదో క్షుద్ర పూజ జరిగింది అని అదే థాట్లో ఉన్నావు కదా. ఆ ముసలిదే కదా నీ మనసుని చెడగొట్టింది. తన మాటలు వింటే నీకు నిద్ర కూడా ప్రశాంతంగా ఉండదు. ఆవిడ తప్పేముందిలేండి శ్రీవారు, నేను చెప్పడం వల్లే కదా బామ్మ అలా రియాక్ట్ అయింది. నువ్వు చెప్పింది విని అర్థం చేసుకుంటే మంచిదే, కానీ అమ్మమ్మ ఆలోచనలు అక్కడితో ఆగవు. నీ ఆలోచనలు దాటి పరిగెడుతూ ఉంటాయి. తన అనుమానాలతో నిన్ను టార్చర్ చేస్తుంది. ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకెళ్తుంది. నీ మనసు చెడగొడుతుంది. సరే శ్రీవారు, వదిలేయండి. నా వల్ల మీ నిద్ర డిస్టర్బ్ అయింది. సారీ, పడుకోండి. ముందు నువ్వు పడుకో ప్రియా. ఊరికే ఏవేవో ఆలోచించి మైండ్ మీద స్ట్రెస్ పెంచుకుంటున్నావు.
నువ్వు మీ అక్కల వ్రతం చెయ్యి, బెటర్ కదా, భయాలన్నీ పోతాయి. వ్రతం ఏంటి? అక్క వ్రతం చేస్తుందా? మీకెలా తెలుసు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. అయినా ఈ విషయం మీకెలా తెలుసు? మీరు అక్కని కలిసారా? ప్రియా కలవలేదు, ఫోన్లో మాట్లాడుకున్నాం అంతే. నీకు ఫోన్ చేసి చెప్పిందా? అంటే నాకన్నా మీరే ఎక్కువైపోయారు తనకి. మరిది గారి మీదున్న అభిమానం చెల్లి మీదున్న ప్రేమని కప్పేసిందా? అంతేలేండి, ఒకప్పుడు చిన్న విషయం కూడా నాతో షేర్ చేసుకునేది మా అక్క. అలాంటిది వ్రతం చేస్తూ కూడా నాతో చెప్పలేదంటే నేనేంటో నాకు అర్థమైంది. అయ్యో ప్రియా, అలా ఎందుకు అనుకుంటున్నావు? అయినా తనేమీ నాకు ఫోన్ చేసి చెప్పలేదు. నేనే తనకు కాల్ చేస్తే మాటల్లో వ్రతం చేస్తున్నానని చెప్పింది. మరి మీరెందుకు ఫోన్ చేశారు? ఎందుకంటే ఏం చెప్పాలి, ఇద్దరం డాక్టర్స్ కదా, కలిసి హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నాం కదా, దాని గురించే మాట్లాడదామని కాల్ చేశాను. అదే హెల్త్ మినిస్టర్ని కలిసాం కదా, ఆ విషయం చెప్దామనే కాల్ చేశాను. అవునులేండి శ్రీవారు, డాక్టర్లు కదా, మీరు ఒకటే, నేనే పరాయిదాన్ని. ప్రియా, ఎందుకు అలుగుతున్నావు? మరి అలక్క నేనేం చేయను? వ్రతం చేస్తున్నాను అని చెప్తే నేను కూడా వెళ్ళి పాల్గొనేదాన్ని కదా. ఆ మాత్రం పుణ్యం మాకు దక్కకూడదా ఏంటి? ఏంటి ప్రియా, మీ అక్క మీద నీ కలక? ఆశ్చర్యంగా ఉంది. మీ మీద కూడా అలుగుతాను. నా 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 మీద మరిప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నన్ను ఎగతాళి చేస్తూ చెప్పారు, కానీ ముందెందుకు చెప్పలేదు? ప్రియా, ఆ విషయం నేను చాలా లైట్గా తీసుకున్నాను. లైట్గా తీసుకున్నారా? అంతేలేండి శ్రీవారు, నేనంటే మీకు లైట్. బా దేవుడా, ఏంటయా నాకు టార్చరు. ముందు లైట్, ఇప్పుడు టార్చరా? అర్థమవుతుందిలేండి. అమ్మా తల్లి, నీకో దండం. ఇకపై ప్రతి చిన్న విషయం కూడా నీతో షేర్ చేసుకుంటాను, నన్ను నమ్ము. ఐఎమ్ వెరీ సారీ. ప్రామిస్? గాడ్ ప్రామిస్. అయితే సరే. అయ్యో, ఆహాహా, ఎంత వింత ప్రియా. నీ అరుపుతో నన్ను డిస్టర్బ్ చేసింది కాకుండా నాతోనే సారీ చెప్పించుకుంటావా? మరి ప్రియా అంటే ఏమనుకుంటున్నారు? సరే గాని పడుకో. ఇప్పుడు మనం చేసిన ఫోన్ కాల్స్ వల్ల వాళ్ళలో ఎంతో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. కానీ వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ మీద ఎంతో నమ్మకంతో ఉన్నారు డార్లింగ్. అంత ఈజీగా మన ట్రాప్లో పడతారని నేను అనుకోవడం లేదు. మనం కొట్టాల్సిందే వాళ్ళ నమ్మకం మీద. అలా ఉన్న వాళ్ళని విడగొట్టడంలోనే కదా మజా ఉండేది. అలాంటి వాళ్ళు విడిపోతేనే కదా వాళ్ళకి నొప్పి తెలిసేది. ఆ నొప్పి ఎలా ఉంటుందో అది చూసి మనం ఎంత ఎంజాయ్ చేస్తామో చూద్దు గాని. నీ కాన్ఫిడెన్స్ చూస్తే ఎక్సైటింగ్గా ఉంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే ఎలా ఈ గేమ్ ఉండబోతుందని థ్రిల్లింగ్గా ఉంది. మొత్తానికి ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది, ఒక్క విషయంలో తప్ప.
నువ్వే షార్ప్ అనుకుంటే ఈ కత్తి ఇంకా షార్ప్గా ఉంది. కొంచెం దూరం పెట్టవా? తెగేలా ఉంది. తెగేదాకా లాగద్దు, లాగితే ఇలాగే ఉంటుంది. ఓకే ఓకే, ప్లీజ్ కింద పడేవా? కింద పడే. ఏంటిదంతా? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఎందుకు ఇదంతా నాటకం? సారీ అండి, మీరు వింటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం తలుపు గడి కూడా పెట్టకుండా ఇలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మీకెంత ధైర్యం? మేం విన్నాం కాబట్టి సరిపోయింది. అదే ఆ రాజేశ్వరియో రాధికో వినింటే? అందుకే కదండి మిమ్మల్ని ఇంటికి కాపలాగా పెట్టింది. అంటే వీళ్ళు మన పార్టీయే. మై గాడ్, నువ్వు సూపర్ డార్లింగ్. స్కెచ్ చాలా ముందు నుంచే ఉందన్నమాట. మరి మేడం మామూలు టాలెంటెడ్ కాదు కదా. అమెరికాలో ఉన్న కంపెనీకి ఇండియా నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. ఓ మైండ్ బ్లోయింగ్. వీళ్ళుండగా మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? వాళ్ళు ఇక్కడుండి చేసింది మనం వచ్చి ఇంకా ఎక్కువ చేయడానికి. ఓ, వీళ్ళు ఏం చేశారు ఇంతకీ? కైలాష్కి లేని ప్రాబ్లం క్రియేట్ చేసి డాక్టర్తో అతని సంసారానికి పనికిరాడని రాధికకి చెప్పించాం. కైలాష్ గారికి చెప్పడానికి కరెక్ట్ కాదనిపించింది. కైలాష్ సంసార జీవితానికి దూరంగా ఉండాలి. రాధిక ఆ మాటలు నమ్మి తన భర్తని దూరం పెట్టేలా చేశాం. కైలాష్కి రాధికకి మధ్య చాలా దూరం పెంచాం. కానీ వాళ్ళు పూర్తిగా విడిపోయేలా చేయడంలో మీరు ఫ్లాప్ అయ్యారు. రాజేశ్వరికి దొరికిపోయి విలన్లుగా ఎంటర్ అయిన వీళ్ళు కామెడియన్లుగా మారిపోయారు. టైం బ్యాడ్. మీ ఆచరణ బ్యాడ్. అందుకే నేను స్వయంగా దిగాను. ఇక చూడండి ఆ రాధిక ప్రియల్ని ఎలా ఎలా ఒక ఆట ఆడుకుంటాను. మీరు నేను చెప్పింది ఫాలో అవ్వండి. మన మధ్య ఉన్న లింక్ లీక్ అవ్వడానికి వీల్లేదు. లీక్ అవ్వదు గానీ ఫైనాన్షియల్ గా కాస్త వీక్ అయ్యాము. కాస్త మీరు ఏదైనా తొందర ఏముంది, ఇక్కడే ఉంటున్నాం కదా, చూద్దాంలే. అంతేనంటారా? గంటేమంటారా? వద్దులేండి, మేము వెళ్ళిపోతాం. పదవే. టూ మచ్ డార్లింగ్. వావ్, మైండ్ బ్లోయింగ్ అసలు. ఆ దర్శని మనకు డబ్బులిస్తుందని ఆశపడి డ్రెస్సులు మార్చుకుని మరీ అడిగాం. మనకి వర్కౌట్ అవ్వలేదు. పద మళ్ళీ వ్రతం డ్రెస్సులు వేసుకుని అమ్మవారికి భజన చేద్దాం. పద.
నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను రా. తెలుసు కైలాష్, వెంటనే చేస్తే నువ్వు తట్టుకోలేవని కాస్త గ్యాప్ ఇచ్చా అంతే. నువ్వు ఎవరో తెలియదు కానీ కనిపించిన రోజు మాత్రం అయిపోతావురా నువ్వు. నేను ఎదురుపడ్డా కూడా నువ్వు పోల్చుకోలేవు కైలాష్. ఎందుకంటే నేను సునామీని. సునామీ వచ్చే సమస్తాన్ని ముంచేస్తుంది, కానీ హాయ్ హౌ ఆర్ యు అని పరిచయం చేసుకునే టైం ఇవ్వదు. నా భార్య కోసం సునామీని కూడా ఎదిరించి నిలబడతానురా. తెలుసు బ్రో, కానీ నీ వైఫ్ నీ ప్రేమని పొందడానికి అర్హురాలు కాదు. రేయ్, దమ్ముంటే ఎదురుగా వచ్చి ఈ మాట అనరా. నీ నాలుక తెగ్గొస్తాను. నీ తప్పులేదులే కైలాష్, ఎందుకంటే నువ్వు నమ్మే నీ గుడ్డి ప్రేమ నీకు నిజానిజాలు తెలుసుకునే అవకాశం ఇవ్వడం లేదు. నీ భార్య ప్రేమంతా ఫేక్ బ్రో. సరేరా, వచ్చి ప్రూవ్ చెయ్యి. ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు? నీ భార్యని వదిలేస్తావా? ఇంట్లోంచి గెంటేస్తావా? రే, నీకు రాధిక మీద పగుందని అర్థం అవుతుందిరా. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాధికకి నా మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉన్నంతకాలం నీ పగలు నెరవేరవు. అవన్నీ కాదు బ్రో, నీ భార్య నిన్ను మోసం చేస్తుందని ఇక్కడి నుంచే నిరూపిస్తాను. నీ ఇంట్లోనే నీకు రుజువు చూపిస్తాను. ఏమంటావు? చూపిస్తే నువ్వు నమ్మే నీ గుడ్డి ప్రేమని వదిలేస్తావా? రే, ముందు ప్రూఫ్ చూపించరా. ఓకే 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 లిసన్. నీకేదో ప్రాబ్లం ఉందని అప్పుడప్పుడు ఒక మెడిసిన్ వాడుతున్నావు కదా. ఆ మెడిసిన్ ఏంటో అసలు ఎందుకు వాడతారో తెలుసా? రే, అది అది తెలీదు. ఎందుకంటే లవ్ ఈజ్ బ్లైండ్. నీ భార్య ఇచ్చింది, నువ్వు వాడుతున్నావు. దాట్స్ ఇట్. అంతేనా? రే, ఏంట్రా వాగుతున్నావు? వాగడం కాదు బ్రో, వాస్తవం చెప్తున్నాను. కావాలంటే ఆ ప్రిస్క్రిప్షన్ తీసి చూడు. ఆ మెడిసిన్ ఏంటో ఎందుకు వాడతారో నువ్వే గూగుల్ చేయి. రే, నీ మాట విని నేనెందుకురా నా వైఫ్ని అనుమానించాలి? నా మాట విని కాదు బ్రో, నీకు క్లారిటీ రావడం కోసం చెప్తున్నాను. రే, హే, అలా చేస్తే నా భార్య నేను తక్కువ చేసినట్టేరా. దేవుడా దేవుడా దేవుడా, నీకెలా చెప్పాలి బ్రో? సరే, ఒక పని చెయ్యి. కనీసం నేను రాంగ్ అని ప్రూవ్ చేయడంగానే ట్రై చేస్తావా? ప్లీజ్ బ్రో, ట్రై చెయ్యి. మాట్లాడు బ్రో. ఫైన్, బట్ నువ్వు రాంగ్ అని ప్రూవ్ అయితే నీ అంతట నువ్వు నా దగ్గరకు వచ్చి నా ముందే నా భార్య కాళ్ళ మీద పడి సారీ చెప్పాలరా. ఓకే బ్రో, నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ప్రూవ్ మీ రాంగ్.